ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 3వ కీర్తన 8వ వచనము. 3వ కీర్తన 8వ వచనం వాక్యం ఇలా ఉంది: రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జీవిస్తున్న ప్రపంచంలో ఒక మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అదేంటంటే, నన్ను ఎవరు రక్షిస్తారు, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి, లేదా మనుషులు మోసం చేశారు, పరిస్థితులు మారేలా లేవని అనుకుంటారు. చాలామంది తమ ఆశను డబ్బులపైన, సంబంధాలపైన లేదా పదవులపైన ఉంచుతారు, లేకపోతే మనుషుల సహాయంపైన ఉంచుతారు. కానీ ఈరోజు దేవుడు ఒక స్పష్టమైన సత్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. అదేంటంటే, రక్షణ మనుషుల దగ్గర లేదు, పరిస్థితుల దగ్గర లేదు, కేవలం యెహోవా దగ్గరే ఉంది అని. ఈరోజు వాక్యం మన భయాలను తొలగించే వాక్యం, మన ఆశను తిరిగి నిలబెట్టే వాక్యం. ఈ కీర్తన ఎవరు రాస్తారో తెలుసా? దావీదు. ఈ కీర్తనను దావీదు రాసినప్పుడు అతను రాజుగా కూర్చొని సౌకర్యంగా ఉన్నప్పుడు రాయలేదు. తన కుమారుడైన అబ్షాలోము అతని మీద తిరుగుబాటు చేసి అతన్ని చంపాలని చూస్తున్నప్పుడు ప్రాణ భయంతో పారిపోతున్న స్థితిలో రాశాడు. ఆ సమయంలో సైన్యం తనతో లేదు, రాజ్యం తన చేతిలో లేదు, స్నేహితులు దూరమయ్యారు, తన సొంత కుమారుడే శత్రు అయ్యాడు. అప్పుడు చాలామంది ఏమన్నారంటే, ఇప్పుడంతా అయిపోయింది, దావీదు కథ ముగిసింది అని. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? రక్షణ నాది కాదు, నన్ను రక్షించేది, నా ప్రజలను రక్షించి ఆశీర్వదించేది యెహోవాయే అని. ఇక్కడ మనం 2 విషయాలు చూడొచ్చు. మొదటిగా, రక్షణ యెహోవాది అని. నా ప్రాణం నా కుమారుడి దగ్గర లేదు, నా సైన్యం దగ్గర లేదు, నా అనుభవం దగ్గర కూడా లేదు, కేవలం యెహోవా దగ్గరే ఉందని దావీదు అన్నాడు. తర్వాత దావీదు ఇంకో మాట అన్నాడు: ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అని. అంటే నా సమస్యల కన్నా, నా బాధ కన్నా, నా ప్రాణ భయం కన్నా దేవుని రక్షణ, అలాగే దేవుని ఆశీర్వాదమే ముఖ్యమని దావీదు అర్థం చేసుకున్నాడు. రక్షణ వచ్చినప్పుడు ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది. దావీదు జీవితం అంటే చాలా మందికి గుర్తొచ్చేది సింహాసనం, కిరీటం లేదా విజయాలు. కానీ నిజానికి దావీదు జీవితం అంతా సింహాసన జీవితం కాదు, అది సమస్యలతో, పరీక్షలతో నిండిన జీవితం. దావీదు దేవునికి ప్రీతికరుడైన అతని జీవితంలో కష్టాలు లేవని కాదు, సౌలు రాజు కాలంలో పారిపోవాల్సిన జీవితం. దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు, కానీ వెంటనే సింహాసనం దక్కలేదు. సౌలు రాజు దావీదును చూసి అసూయపడ్డాడు. ఈ దావీదు నా స్థానాన్ని తీసుకుంటాడని భయపడ్డాడు. దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దావీదు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అరణ్యంలో దాక్కోవాల్సి వచ్చింది, గుహల్లో నివసించాల్సి వచ్చింది, ప్రాణ భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు దావీదు ఇలా అనుకోవచ్చు కదా, నేను గొలియాదును చంపాను, నాకు శక్తి ఉంది అని, లేదా నేను యుద్ధ వీరుడిని, నన్ను నేనే కాపాడుకుంటాను అని. కానీ దావీదు అలా అనలేదు. అతడు తన బలంపై ఆధారపడలేదు, తన తెలివిపై ఆధారపడలేదు, ఎప్పుడు దేవుని మీదే ఆధారపడ్డాడు. అందుకే కీర్తనలన్నీ అరణ్యంలో పుట్టిన ప్రార్థనలే, కన్నీళ్ల మధ్య పుట్టిన విశ్వాస గీతాలే. అలాగే అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఇంకో దశకు వస్తే దావీదు రాజయ్యాడు. అన్ని సర్దుకుని అనిపించింది. కానీ అప్పుడేమైంది? తన సొంత కుమారుడైన అబ్షాలోము తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ప్రజల మద్దతు మొత్తం అబ్షాలోముకు వెళ్ళింది. ఇది శత్రువులు చేసిన దాడి కాదు, తన రక్తము చేసిన ద్రోహం. దావీదు పరిస్థితి ఎలా ఉందంటే, రాజ్యం పోయింది, ప్రజల మద్దతు లేదు, ప్రాణ భయం మళ్ళీ మొదలైంది. అప్పుడే దావీదు మాట అన్నాడు: రక్షణ యెహోవాది అని. అంటే నా కుమారుడు కాదు, నా సైన్యం కాదు, నా అనుభవం కాదు, యెహోవాయే నా రక్షణ అని. ఫలితం ఏమైందంటే, దావీదు దేవునిపై ఆధారపడినందుకు దేవుడు పరిస్థితులను తిప్పాడు. అబ్షాలోము ఓడిపోయాడు, శత్రువుల యోచనలు విఫలమయ్యాయి, దావీదు తిరిగి రాజ్యాన్ని పొందాడు. ఇది ఒక గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. దావీదు రక్షింపబడింది తన బలంతో కాదు, తన తెలివితో కాదు, దేవుని కృప వల్లే. మనకు దేవుడు చెప్పేది ఏంటంటే, నీవు దేవునిపై ఆధారపడితే నీ జీవితం అరణ్యంలో ఉన్నా, గుహల్లో ఉన్నా, శత్రువుల మధ్యలో ఉన్నా, నేను రక్షించేది యెహోవాయే అని. నీ బలం అయిపోయినా నీ దేవుని బలం అయిపోదు. నీ శత్రువులు గెలిచినట్టు అనిపించినా చివరికి దేవుని చిత్తమే నెరవేరుతుంది. ఈ వాక్యం ప్రకారం మనం ఎలా ఉండాలంటే, మొదటిగా మనుషులపై కాదు, దేవునిపై ఆధారపడాలి. మనుషులు మాటిస్తే తప్పిపోతారు, కానీ దేవుడు మాటిస్తే తప్పక నెరవేరుస్తాడు. రెండోదిగా, పరిస్థితులను చూసి భయపడకూడదు. పరిస్థితులు పెద్దగా కనిపించినా మన దేవుడు అంతకన్నా గొప్పవాడు. మూడోదిగా, రక్షణ వచ్చిన తర్వాత ఆశీర్వాదాన్ని ఆశించాలి. దేవుడు కేవలం కాపాడి ఆశీర్వదిస్తాడు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి: నువ్వు కాపాడబడితే అది యెహోవా వల్లే, నువ్వు నిలబడ్డావంటే అది యెహోవా వల్లే, నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావంటే అది కూడా దేవుని వల్లే. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల్లో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో ఎన్నో భయాలున్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. కానీ ఈరోజు మేము ఒక మాట ప్రకటిస్తున్నాం: రక్షణ యెహోవాదే అని. మమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి కాపాడుమయ్యా. మా కుటుంబాలపై నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించుము, మా పిల్లలపై నీ కృపనుంచుము. మా బలం కాదు, మీవే మా రక్షణ, మా మార్గం కాదు, నీవే మా దారిని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.